ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 104 మంది మృతి. దేశమంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందనే వివరాలు వీడియోలు తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా గాజాలో మళ్ళీ రక్తం ఏర్లై పారిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మళ్ళీ గండిపడింది అనమాట. ఎందుకంటే మంగళవారం రాత్రి నుంచి భారీ స్థాయిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దాడులకు సంబంధించి 104 మంది పైగా పాలస్తీన్లు మరణించారనమాట. ఇందులో 46 మంది చిన్నారులు ఉన్నారు. 600 మందికి పైగా గాయాలయ్యాయి. దాడులు మూసిన వెంటనే మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని చెప్పేసి ప్రధాని నెతన్యాహు మంగళవారం పేర్కొనడం జరిగింది. ఈ దాడులను ట్రంప్ కూడా సమర్థించారు. ఇజ్రాయేలు సైనికుడిని ఒకరిని హమాసు హతమార్చిందని, అందుకే టెల్-అవీవ్ దాడులకు పాల్పడిందన్నారు. ఇక దీన్ని హమాస్ ఖండించింది. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ కూడా ఉల్లంఘిస్తుందని ఆరోపించడం జరిగిందనమాట. మొత్తం మీద గాజాలో మళ్ళీ రక్తం, 104 మంది పైగా పాలస్తీన్లు మృతి.